హలో గైస్. వెల్కమ్ టు ది అనదర్ వీడియో. ఈరోజు నైట్ అయితే మీకు వెబ్సైట్ అయితే టెలికాస్ట్ అవుతుంది. కెప్టెన్సీ టాస్క్. ఆ టాస్క్లో చూడండి. ఎవరెవరు ఒరిజినాలిటీ అనేది మొత్తం అయితే చాలా క్లియర్గా బయటపడిపోతుంది. ఒరిజినాలిటీ ఎందుకని అంటే చాలామంది అయితే గ్రూప్ గేమ్ అయితే ఆడతారు ఈ టాస్క్లో అనేది. ముందు టాస్క్ గురించి షార్ట్కట్గా సింపుల్గా చెప్తాను. టాస్క్ ఏంటంటే 3 టీమ్స్ ఉంటాయి. రెడ్ టీమ్, బ్లూ టీమ్, ఎల్లో టీమ్. వాళ్ళు ఏంటంటే డ్రాగన్ ఉంటుంది. దానికి ఏంటంటే ఆకలేసినప్పుడల్లా ఏంటంటే ఒక హార్న్ అనేది ప్లే చేస్తాడు బిగ్ బాస్. ఆ టైంలో ఏంటంటే హౌస్లో ఏ ప్లేస్ నుంచైనా కానీ ఒక బాల్ అనేది వస్తుంది. ఆ బాల్ని తీసుకొని వాళ్ళు ఆ డ్రాగన్ ముందు ఏంటంటే ఒక ఆరెంజ్ లైన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం మనిషి బాల్ని తీసుకొని ఆ ఆరెంజ్ లైన్ దాటిన తర్వాత ఎవరు అతన్ని టచ్ చేయడానికి వీల్లేదు, ఎవరైతే బాల్ పట్టుకొని ఉండారో. ఏ టీం అయితే లైన్ దాటుతూ బాల్ పట్టుకొని ఉంటారో ఆ టీంకి ఒక పాయింట్ వస్తుంది. ఈ రౌండ్స్ అనేవి టోటల్గా 6 రౌండ్స్గా జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చి బ్లూ టీమ్కి అడ్వాంటేజ్, ఎందుకంటే తనుజ తొందరగా ఐడెంటిఫై చేస్తుంది. బాల్ తన దగ్గరికి వచ్చింది కాబట్టి తొందరగా తీసుకొని ఆరెంజ్ లైన్ దాటేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ లాగా ఇస్తారు. ఏంటంటే హరీష్ గారికి కాల్ బాగలేదు. ముందు టాస్క్ ఆడినందువల్ల బిగ్ బాస్ చెప్తాడు. గ్రీన్ టీంలో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు వచ్చి శ్రీజ అండ్ ఇంకొకరు వచ్చి దివ్య. వాళ్ళ ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోమంటారు. మిగతా కెప్టెన్స్ కూడా వాళ్ళిద్దరు ఒకరు చూస్ చేసుకోమంటారు. వాళ్ళందరూ కలిసి శ్రీజని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే దివ్య కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా అంటే ఉంటుంది కాబట్టి ఫిజికల్గా అవుతుందేమోనని వాళ్ళు శ్రీజని చూస్ చేసుకుంటారు. ఇక్కడే ఏంటంటే సంజన గారికి అది నచ్చలేదు, ఆ డెసిషన్ అనేది. దానివల్ల ఏంటంటే ఇక్కడ గేమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఏంటంటే సంజన వచ్చి ఫ్లోరాకి చెప్తుంది, నువ్వేంటంటే తనుజని ఆపేసి నేను వచ్చి రీతుని ఆపేస్తాను. అప్పుడు ఏంటంటే రెడ్ టీం వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. అంటే ఎంఎన్ఎల్ ఉండరు కదా, అతను కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు. అతని కెప్టెన్సీ కంటెండర్ అయితే అతని నుంచి మనము అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి కదా, అవి మనం పొందొచ్చు అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనం ముందుగా ఆలోచిస్తే ఇక్కడ రెడ్ టీం ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. ఏంటంటే కళ్యాణ్, ఎమాన్యువల్ ఇద్దరు చాలా స్ట్రాంగ్గా. ఒకవేళ మీరు బ్లూ టీంలో కానీ చూస్తే తనుజ, రీతు అండ్ శ్రీజ. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం అంత స్ట్రాంగ్ కాదు, బట్ అయితే చెప్పాలంటే చాలా టఫ్గా ఇచ్చారు. ఇక్కడ సెకండ్ రౌండ్లో ఏంటంటే సంజన చెప్పినట్టు ఫ్లోరా వింటుంది. అక్కడ ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే సెకండ్ రౌండ్లో వచ్చి రెడ్ టీమ్కి పాయింట్ వస్తుంది. సెకండ్ రౌండ్ వచ్చి బ్లూ టీమ్ గెలిచారు కదా. థర్డ్ రౌండ్ అయిన తర్వాత ఏంటంటే గేమ్ చేంజ్ అయిందని చెప్పాలి. థర్డ్ రౌండ్లో ఏంటంటే ఇద్దరు పోటాపోటీగా బాల్ కోసం లైన్ చివరి దాకా వస్తారు. ఇక్కడ శ్రీజ అందరూ ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్ దగ్గర బాల్ సగం సగం ఉంటుంది. ఒకటి వచ్చి ఇమాన్యువల్, ఇంకొకరు వచ్చి రీతు, అండ్ ఒకరు వచ్చి శ్రీజ, అని వచ్చి సుమన్ శెట్టి గారు పట్టుకొని ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే శ్రీజ ఇక్కడ బాల్ని పట్టుకొని తను ఏంటంటే లైన్ అనేది టచ్ చేస్తుంది. ఇక్కడ తను శ్రీజ వచ్చి బర్ని పిలిపించి చెప్తుంది, ఇక్కడ నేను లైన్ క్రాస్ చేస్తుంది, బాల్ కూడా నా చేతిలో ఉందని చెప్పి బర్ని చూడంగానే ఎస్ అని చెప్పి విన్నర్ అని చెప్పి ఏంటంటే బ్లూ టీమ్కి పాయింట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏంటంటే థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏంటంటే హరీష్కి బాగలేదు, అతను ప్లేస్లో శ్రీజని కానీ దివ్యని కానీ హరించమని చెప్తాడు. అదేంటంటే వాళ్ళు కలెక్టివ్గా డిసిషన్ తీసుకోవాలి, అంటే మిగతా అందరు టీం కెప్టెన్స్ కలిపి. దానికి ఒప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే సంజన హర్ట్ అయింది. సంజన ఎందుకు హర్ట్ అయిందంటే నన్ను అడగకుండా మీరు శ్రీజని వాళ్ళకి ఎందుకు ఇచ్చారని. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ అయిపోయింది అని. ఇక్కడే సంజన అనేది తన గేమ్ స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే సంజన వచ్చి 5th గేమ్ నుంచి కాదు సపోర్ట్ చేసింది. ఇక్కడ 4th గేమ్ నుంచి ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి తను రెడ్ టీమ్కి స్టార్ట్ చేసింది డైరెక్ట్గా. అంటే సంజన వచ్చి ఏంటంటే వాళ్ళని బ్లూ టీం వాళ్ళని ఆపేదని చూసింది. అండ్ అలాగే సంజన కూడా ఏంటంటే ఫ్లోరాకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, నువ్వు వాళ్ళని ఆపుకో వీళ్ళని ఆపుకో అని. అండ్ ఇమానుయల్ కూడా డైరెక్ట్గా చెప్పేసింది, నేనైతే నీకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను అని.
అండ్ అలాగే కళ్యాణ్ కూడా చెప్పింది. సో, తర్వాత ఏందంటే ఈ ఫోర్త్ గేమ్‌లో సో, మనం అనుకున్నట్టే ఏందంటే సో, సంజన వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఏందంటే రెడ్ టీమ్ అనేది గెలిచింది. సో, ఇప్పుడే శ్రీజ అనేది ఒక చిన్న పాయింట్ వదిలేస్తుంది. సో, ఆ పాయింట్ ఏందంటే సంజన గారొచ్చి రెడ్ టీమ్‌కి ఆడుతున్నారు. అంటే మీరు మీ టీమ్‌కి ఆడట్లేదని ఒక చిన్న స్పార్క్ లాగా వదిలేస్తుంది మాటని. సో, దానికి సుమన్ శెట్టి అండ్ రాము ఇద్దరు వచ్చి అడిగేస్తారు సంజనాని. సో, అసలు మీరు ఎవరి కోసం ఆడుతున్నారు? మీరు టీమ్ కోసం ఆడుతున్నారా? లేకపోతే వాళ్ళ కోసం ఆడుతున్నారా? అని డైరెక్ట్‌గా అడిగేస్తది. సో, ఇక్కడ సంజన అయితే అంత క్లారిటీగా ఇవ్వదు సమాధానం అనేది. సో, ఇక్కడ తర్వాత అయితే మళ్ళీ ఎమానుల్‌గో, సంజన వీళ్ళిద్దరు కూర్చోబెట్టుకొని చెప్తుంది ఒక పాయింటు. ఆ క్లిప్ మీరు చూసే ఉంటారు ఎపిసోడ్‌లో నిన్న. సో, నాకైతే నేను కెప్టెన్ కంటెండర్ చేయాలని ఉంది డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. సో, ఇక్కడే సంజన అనేది ఎక్స్‌పోజ్ అయిపోతుంది. సో, మీరు చాలామంది గేమ్ స్టార్ట్ చాలా బాగుంది, బాగుందంటారు. సో, ఒక టీమ్‌కి ఇచ్చినప్పుడు టీమ్ తరపున ఆడాలి. ఒకవేళ మీరు ఔట్ అయిపోతే సపోర్ట్ చేయొచ్చు అంటే, సపోర్ట్ చేస్తే ఒక వాల్యూ అనేది ఉంటుంది. కానీ మీరు టీమ్‌లో తరపున ఆడుతుండి వేరే టీమ్‌కి సపోర్ట్ చేస్తే, ఇది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాలి. సంజన అది ఏదైతే ప్లే చేసిందో గేమ్ అనేది ఇక్కడ. సో, తర్వాత చెప్తుంది. రాము అంటే సుమన్ ఏందంటే చాలా కన్విన్స్ చేసేస్తుంది సంజన ఇక్కడ. సో, ఎందుకంటే మన బాస్కెట్‌లో 0 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడిన ఏం ప్రయోజనం అని చెప్తుంది. కానీ సుమన్ అయితే చాలా చెప్తాడు. ఇక్కడ మెచ్చుకోవాలి సుమన్ ఏందంటే, మన టీమ్ ఇచ్చినప్పుడు మనకు మన టీమ్ తరపున ఆడాలి. అంటే మనం ట్రై చేద్దాం. వాళ్ళెంత స్ట్రాంగ్‌గా మనం మనం ఎఫర్ట్స్ మనం పెడతామని చెప్పి చాలా క్లియర్‌గా అయితే చెప్తుంది. బట్ దానికి సంజన అయితే వినిపించుకోదు. సో, ఇదేంటంటే ఇక కంప్లీట్‌గా చెప్పాలంటే ఒక మ్యానిపులేట్ చేసేస్తుంది సుమన్ గారిని. సుమన్ గారు కూడా తలూపేస్తాడు. సో, సంజన చెప్తుంది, మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో మీరు కూడా వెళ్లి సేమ్ రాముతో చెప్పండి. అంటే రెడ్ టీమ్ సపోర్ట్ చేయమని. సో, అట్లాగా ఏమైపోతుందంటే 6v3 అయిపోతుంది. అంటే రెడ్ టీమ్, యెల్లో టీమ్ వర్సెస్ బ్లూ టీమ్‌గా అయిపోతుంది. సో, లైక్ ఫిఫ్త్ రౌండ్‌లో వచ్చాక నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా ఏందంటే బ్లూ టీమే గెలుస్తుంది. సో, ఇక్కడ ఏందంటే సంజన వాళ్ళకి క్లియర్‌గా సపోర్ట్ చేస్తుంది. సో, చెప్పాలంటే సో, ఎంఎన్ఎల్ ఫ్యాన్స్‌కి నేనొక చిన్న క్వెషన్. సో, ఎప్పుడూ నేను ఫెయిర్‌గా ఆడతాను అనే ఎమాన్యుల్ ఇక్కడ ఎందుకు తను గెలుచుకున్న కెప్టెన్సీ కంటెండర్ ఫెయిరేనా అని నేనొకటి క్వెషన్ అడుగుతున్నాను. సింపుల్ క్వెషన్. సో, మీకు ఆన్సర్ చేయగలిగితే కామెంట్ చేయండి కింద. సో, ఇక నిజంగా చెప్పాలంటే ఎమ్మాన్యూల్ అనేది డిజర్వ్ పర్సన్ కాదు కెప్టెన్సీ కంటెండర్‌లో. సో, ఒకవేళ సంజన వాళ్ళ టీమ్ యెల్లో తరపున టీమ్ ఆడుంటే ఖచ్చితంగా బ్లూ టీమ్ అనేవాళ్ళు గెలిచుండేవాళ్ళు. సో, మేబీ రీతు కంటెండర్ అయ్యుండేది ఆ టాస్క్‌లో. సో, అదంతా అయిపోయిన తర్వాత ఏందంటే సో, బిగ్ బాస్ సో, లాస్ట్‌లో ఒక టాస్క్ పెడతారు. సో, అందరికి. సో, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ కానీ అండ్ అలాగే కళ్యాణ్ సంచాలకులుగా ఉంటారు. సో, లాస్ట్ టాస్క్‌లో. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే బిగ్ బాస్ ప్లాన్ చేసింది. సో, టోటల్ 6 మెంబర్స్‌లో నుంచి 3 మెంబర్స్‌ని కెప్టెన్సీ కంటెండర్స్ తీసుకోవాలని. బట్ కాదు వీళ్ళు పేర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే తనుజ అండ్ సుమన్ ఒక టీమ్. అండ్ రీతు, ఫ్లోరా ఒక టీమ్. అండ్ అలాగే రాము అండ్ సంజన ఒక టీమ్. సో, వీళ్ళైతే చెప్తారు. సో, ఆ కింద రోప్స్ నుంచి కింద పాక్కుంటూ వెళ్ళి సో, టైర్స్‌లో కాలు పెట్టేసి వన్ బై వన్ అంటే బయట అడుగు పెట్టకూడదు. అండ్ అలాగే తర్వాత వచ్చి సో, అదైతే ఉంటాయి కదా! అవి కర్రలు. ఆ కర్రలో వన్ బై వన్ అంటే లెగ్స్ వేసుకుంటే లోపల సో, వెళ్ళి చివరికొచ్చి బోన్ పట్టుకోవాలి. సో, రూల్స్ అయితే చెప్తారు. సో, ఫస్ట్ వచ్చి తనుజ అండ్ సుమన్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇక్కడ తనుజ అండ్ సుమన్ ఏందంటే వీళ్ళు చాలా ఇద్దరు ఫాస్ట్‌గా వెళ్తారు. సో, తర్వాత వెళ్ళినప్పుడు ఏందంటే టైర్స్‌లో సంజన అయితే తనుజ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది స్పీడ్ కాబట్టి. సో, ఇక్కడ ఏందంటే సుమన్ వచ్చి ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. ఏందంటే లెగ్ అనేది బయట పెట్టేస్తారు టైర్స్‌లో నుంచి. బట్ తనుజ అయితే ముందరికెళ్ళేటప్పుడు అది కర్రలుంటాయి కదా! సో, దాంట్లో నుంచి ఏందంటే ఒక 2 ఒకేసారి 2 స్టెప్స్ ఏసేస్తుంది. అంటే వన్ బై వన్ పెట్టకుండా. సో, ఇక్కడ ఏందంటే కళ్యాణ్ అయితే సుమన్‌ని ఆపేసాడు. మీరు ఫౌల్ చేశారని చేయబెట్టుకొని ఆపేస్తాడు. అంటే మీరు గేమ్ ఆడకూడదు అని చెప్పి. సో, తర్వాత వచ్చి ఇమ్మాన్యుయల్ ఏందంటే ఆపలేదు. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏందంటే అది ఇమ్మాన్యుయల్ మిస్టేక్ ఉంది ఇక్కడ యాక్చువల్‌గా. సో, తనుజని ఆపేసుంటే ఓకే. అప్పుడు మనం అనుకోవచ్చు. సో, ఇద్దరు అంటే అప్పుడు బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే ఇమ్మాన్యుయల్ వచ్చి సో, లాస్ట్‌లో పట్టేసుకుంది తనుజ వచ్చి బోన్ పట్టేసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు. నువ్వు స్కిప్ చేసావని. సో, ఇక్కడ ఏందంటే అంతా ఆడేసిన తర్వాత నువ్వు ఫౌల్ చేసావంటే అది ఖచ్చితంగా ఎవరికైనా హర్టింగ్‌గానే ఉంటది. ఎందుకంటే అది నువ్వు ముందే ఆపేసుంటే అది చాలా బాగుండేదని అనిపించింది నాకైతే. సో, అండ్ అలాగే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు బిగ్ బాస్. క్లియర్‌గా అది ఎవరికైనా అర్థమవుతుందక్కడ. బట్ ఇద్దరు ఫౌల్ చేశారు కాబట్టి ఎక్కడైతే ఫౌల్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేపిచ్చుంటే బాగుండేది.
సో, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ టైమ్ ఆడుతున్నారు కాబట్టి. సో, అదైతే అక్కడ జరిపించుంటే బాగుండేది. అండ్ అది కూడా ఒక మంచిదై ఉండేది. బట్ వాళ్ళైతే చెప్పిన రూల్స్ ప్రకారం కరెక్ట్‌గానే ఆడారు. బట్ ఆడించుంటే ఇంకా బాగుండేది. వాళ్ళ ఇమ్మాన్యుయల్ యొక్క ఇంప్రెషన్ అయితే పెరుగుండేది ఖచ్చితంగా. సో, తర్వాత ఏమైందంటే రాము, సంజన. సో, ఇక్కడే మళ్ళీ అగైన్ ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు తప్పు చేశారు. సో, ఆ మిస్టేక్ ఏందంటే సో, రాము వచ్చి ఒక 2 స్టెప్స్ వేసేస్తాడు ఒకేసారి. బట్ మళ్ళీ వెనక్కొస్తాడు. సో, ఇక్కడ ఫౌల్ జరిగింది కదా! సో, ఇక్కడ ఆపేయాలి. కాకపోతే ఇక్కడ వాళ్ళ సంచాలకులు ఇమానుయేల్ కళ్యాణ్ వచ్చి ఆపకుండా కంటిన్యూ చేపిచ్చేస్తారు. సో, ఇక్కడ ఒకరికి అన్‌ఫేర్ జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏందంటే రాము ఇక్కడ ఫౌల్ చేశాడు. సో, అతను కూడా ఆపేయాలి అసలకి యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ వాళ్ళైతే అసలకి ఆపను. సో, ఇక్కడ ఏందంటే అన్‌ఫేర్ జరిగింది. సో, నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఫ్లోరాకి అండ్ రీతూ చౌదరికి జరిగింది. సో, ఇక్కడ కూడా మీరు చూస్తే రీతూ ఆడిన స్ట్రాటజీ సో, తను విన్ అనుకుంది కాబట్టి క్రాస్‌గా అయితే వెళ్ళిపోయింది. అంటే ఫ్లోర్‌కి అడ్డొచ్చేసింది. సో, తన స్ట్రాటజీ అయితే అవ్వచ్చు. బట్ కాతే ఇక్కడ ఏందంటే ఫ్లోరా గారు కూడా ఏందంటే కొంచెం పక్కకు వచ్చి అటు వెళ్ళిపోయుంటే బాగుండేది అని అనిపించింది. సో, ఏందంటే ఇక్కడ ఫ్లోరా ఏందంటే తన వెనకాలే వెళ్ళింది. అంటే తను రీతు వెళ్ళేదాకా. సో, ఇక్కడే ఒక చిన్న తను ఆలోచించలేదనిపించింది ఫ్లోరా గారొచ్చి. సో, చివరికి ఏందంటే ఇది లాస్ట్‌లోకొచ్చేసరికి తనైతే చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఫ్లోరా వచ్చి. బట్ కాకపోతే రీతు ఏందంటే కొంచెం ఆ లెగ్స్ లావు అవ్వడం వల్ల ఏందంటే కొంచెం స్లోగా మూవ్ అయింది. బట్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫ్లోర్ అయితే చివరి దాకా వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ విన్ అయ్యేదానికి. బట్ ఏదైతే తను స్టార్టింగ్‌లో పట్టిన స్ట్రాటజీ ఉందో సో, అదైతే వర్కౌట్ అయిందని చెప్పాలి రీతూకి. సో, తనైతే రీతు కూడా ఫైనల్‌గా కంటెండర్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ అయితే కళ్యాణ్ అయితే చెప్పొచ్చు. ఫెయిర్‌గా అయితే ఆడారని చెప్పాలి. సో, కంటెండర్ ఫెయిర్‌గానే వచ్చింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎమ్మాన్యుయల్ అండ్ రామోది. సో, వీళ్ళిద్దరైతే వాళ్ళ అంటే వాళ్ళు గెలుచుకున్న విధానం అయితే రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్సీ కంటెంట్ అనేది మామూలు విషయం అనేది కాదు. సో, ఎమాన్యుయల్ గురించి నేను ఒక వీక్లీ ఒక వీడియో చేస్తాను. సో, దాంట్లో కంప్లీట్‌గా నేను ఎమాన్యుయల్ ఎలాంటి పర్సన్ అంటే ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో అతని గేమ్ అనేది నేను ఎక్స్‌పోజ్ అయితే చేస్తాను ఈ సండే. సో, మీరైతే తప్పకుండా చూడండి. సో, ఇక్కడ ఏందంటే ఎమానుఎల్ ఆడిన తీరు గాని, అదైతే తనకు తెలుసు అంటే సంజన వచ్చి సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ తను చెప్పడు. అంటే మీరు మీ తరపున ఆడాలి. మీరెందుకు మాకు సపోర్ట్ చేయాలని అడగాలి. అలా అడగకుండా ఏందంటే, మీరు సపోర్ట్ చేయండి అనే విధంగా సైలెంట్‌గా అయిపోతాడు. అండ్ కళ్యాణ్ కూడా సైలెంట్‌గా అయిపోతారు. సో, ఇక్కడ సెకండ్ టాస్క్‌లో వచ్చి యాక్చువల్‌గా గెలవాల్సింది బ్లూ టీమ్. సో, చూడాలి నాగార్జున గారైతే ఖచ్చితంగా అయితే క్వెషన్ అయితే చేస్తారు. సో, అది ఏందంటే సంజన గారిని. అండ్ అలాగే ఇక మెయిన్‌గా క్వెషన్ చేయాల్సింది ఎవరంటే ఇమాన్యుయల్‌ని అండ్ అలాగే సంజనాని అండ్ అలాగే వచ్చి సుమన్ గారు గూడా. ఎందుకంటే సుమన్ గారు కూడా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి సంజన మాటలకి ఒప్పేసుకున్న విధంగా వచ్చేసారు సుమన్ గారు గూడా. సో, ఇక్కడ సుమన్ గారు కూడా క్వెషన్ చేసే ఉంది. అండ్ అలాగే కళ్యాణ్. ఎందుకంటే తను క్లారిటీగా చెప్తుంది సంజన వచ్చి. సో, ఎమాన్యుయల్ అండ్ కళ్యాణ్‌కి. సో, ఏంటంటే మేము మీకు సపోర్ట్ చేస్తామని కళ్యాణ్ కూడా స్మైల్‌గా నవ్వి గమ్ముగా అయిపోతారు. అంటే మీరు ఆ కళ్యాణ్ కూడా చెప్పడు. ఎందుకంటే మీరు ఆడుతుంది ఈళ్ళ టీమ్. సో, మీరు వాళ్ళ టీమ్ తరపున ఆడాలి అని. సో, ఇక్కడ కంప్లీట్‌గా అయితే ఎక్స్‌పోజ్ అయిపోయాడు. ఎమాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ అండ్ అలాగే సుమన్ ఖాన్ గారు కూడా. సో, ఇక్కడ ఫ్రాంక్‌గా చెప్పాలంటే బాగా ఆడింది ఎవరంటే బ్లూ టీమ్. సో, బ్లూ టీమ్‌లో కూడా ఏందంటే శ్రీజ అయితే చాలా బాగా ఆడింది. సో, శ్రీజ ఒకరు అండ్ అలాగే రీతు, తర్వాత ఫైనల్ వచ్చి తనూజ. సో, వీళ్ళు ముగ్గురైతే బాగా ఆడారు. సో, ఒకవేళ వాళ్ళకి గెలిచుంటే ఒక వెకేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ గేమ్‌లో. సో, చూడాలి. సోర్సెస్ ప్రకారం అయితే రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడని వస్తున్నాయి న్యూస్ అనేది. సో, చూడాలి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో, అదే కెప్టెన్సీ ఎవరు గెలిచారనేది. అంటే అది వాళ్ళు ఆడిన విధానం గాని, అది ఫెయిర్‌గా ఉందా? అన్‌ఫెయిర్‌గా అనేది.